గూగుల్ నువ్వు తీసుకోలే వాజు తీస్తున్నా. జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నా చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా లాయర్లకు ఇవ్వకుండా 10 నిమిషాల లోపలనే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్. ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది, నాకు కూడా చూపించలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది. అందుకే నేను ఏమంటానంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షగా పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరపున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారిని ఇరికిచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినాడు. వాటన్నిటి కూడా మేము తిప్పికొట్టినాను. ఇలాంటి ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాను, ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో వాటి మీద దృష్టి పెట్టాలి, నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టేసి ప్రజలను రైతులను డైవర్ట్ చేసి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. రుణమాఫీ గురించి చూసినాం. ఆగస్టు 15th నాడు మొత్తం 100% రుణమాఫీ చేసిన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామసభ పెట్టి పోదాం గ్రామానికన్నా 30 నుంచి 40% కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే. ఇంకా 60% రుణమాఫీ చేయాలి రైతులకు. మనం ₹1,00,000 ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు. 35,000 50,000 ఉన్న వాళ్ళకి చాలామంది రుణమాఫీ కాలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే చెప్పినావు ఎన్నికలకు ముందు, ఎవరున్నా రైతులు బ్యాంకులకు వండి 2 లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ మన ప్రభుత్వం వస్తుంది, సోనియా అమ్మ జన్మదినం నాడు అందరు రుణాలు మాఫ్ చేస్తా అని చెప్పినావు. మరి నీ నోరు కాదా అది ముఖ్యమంత్రి గారు? నీకు చేత కాకపోతే పదవి నుంచి తప్పుకో, నువ్వు చెప్పిన హామీలను ఇవ్వాలి. రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, 30% రుణమాఫీ కాడే. మొన్న అసెంబ్లీలో రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు 5,000 ఇస్తుంది, నేను వచ్చినాక 7,500 ఇస్తా, మీరు ఇప్పుడు తీసుకోకండి, ప్రభుత్వం వచ్చినాక నాకు ఎక్కడికి 7,500 వస్తుందని చెప్పినావు. పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పిండు. 7 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాలకు ఇవ్వాలి అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం, సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు? రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినాడు. ఎందుకంటే ఇదన్నీ ఒకరోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చనీకే తప్ప చేతనైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. పరిగి మాజీ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి, పరిగి నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ నాయకులకు అందరికీ, సీనియర్ నాయకులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. మీరు గత నెల 15 రోజుల నుంచి లగచల్లో జరిగిన ఘటన అంతా చూస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం లేదు ఆయన. ఆ రోజు చూసినారు మీరు కూడా, అరెస్ట్ అయిన రోజు ఎక్కడ కూడా అరెస్టు వారెంట్ లేకుండా పొద్దున మార్నింగ్ నేను వాకింగ్ పోయిన టైంలో 7 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రౌడీను ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి డిటీ సెంటర్లో పెట్టి అక్కడి నుంచి పరిగి తీసుకుపోయి పరిగి నుంచి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అప్పటి వరకు కూడా నా పైన ఎఫ్ఐఆర్ కాపీ లేదు, నేను కేసులో లేను. అప్పటికే సురేష్ అనే వ్యక్తి A1లో సురేష్ అనే A1 పెట్టి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ తయారు చేసినారు. ఎక్కడ నా పేరు లేకుండా తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసేసి
పరిగి కొడంగల్ హాస్పిటల్లో అప్పుడు నన్ను ఎఫ్ఐఆర్ కాపీ కేసు చేయడం, 4 గంటల ప్రాంతంలో నా మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ కాపీ చేయడం, అరెస్ట్ అయిన కాపీ నాకు ఇవ్వడం, రిమాండ్ రిపోర్ట్ మీద అక్కడ సిగ్నేచర్ తీసుకున్నారు. నేను అడిగాను పోలీసులను, మరి రిమాండ్ రిపోర్ట్ ఏంది, అరెస్ట్ వారెంట్ కాపీ ఏంది, చదువుకోవడానికి ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా 10 నిమిషాల్లో జడ్జి ముందుకు పోవాలి, జడ్జి గారు వెళ్ళిపోతారని తొందర పెట్టేసి హాస్పిటల్లో సిగ్నేచర్ తీసుకొని జడ్జి గారి ముందర నన్ను ప్రొడ్యూస్ చేసినారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో నెక్స్ట్ డే చూస్తే జైలుకు పోయిన తర్వాత కేటీఆర్ గారు చెప్పినందుకే నేను దాడి చేయించిన అనే విషయాన్ని నేను చూశాను. అక్కడ పేపర్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, మా ఫ్యామిలీ కుటుంబం వచ్చినప్పుడు, ములాఖాత్కి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను షాక్ గురయ్యాను. నాతోని పోలీసు అధికారులు ఎవ్వరు కూడా అడగలే. డిటిటి సెంట్రల్ ఎస్పీ గారు వచ్చారు, ఐజీ గారు వచ్చారు. అక్కడ ఒక విషయం కూడా ఒక్కటి కూడా నేనే వాళ్ళని అడిగాను, మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్, నన్ను అరెస్ట్ వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారని నేనే ప్రశ్నిస్తే పైకేళ్ళ ఆదేశాలు ఉన్నాయి చేసినామని చెప్పారు తప్ప అక్కడ ఏ సమాధానం చెప్పలే. అట్లా ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ గారి పేరు పెట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే నేను జైల్లో చూసిన తర్వాత రుణమాఫీ చేయి నువ్వు అన్నట్టు ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్కొక్క రైతుకు 15,000 రైతు బంధు బాకీ ఉన్నావు, రైతు బంధు అందరు రైతు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అయ్యి 4,000 పెన్షన్ అయ్యి, తులం బంగారం అయ్యి, 500 సిలిండర్ అంటున్నావు, ఎక్కడ అమలు అవుతలేదు. ఇవి ప్రజలకు ఇచ్చిన హామీలు చేతనైతే చేయాలి తప్ప ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేయాలి. మీరు మొన్న కేటీఆర్ గారి మీద మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. ఫస్ట్ లగచర్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు, అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అందులో పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినాడు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ని ఎట్లైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది. మొన్న చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా, అది దురదృష్టకరమైన సంఘటన. మేము కూడా ఖండిస్తున్నాం. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. శ్రీతేజ కుటుంబాన్ని మాత్రం అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందే, కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికే ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు కూడా అతనే భరించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది, అసెంబ్లీలో గంట సేపు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు. అవసరమా అండి రేవంత్ రెడ్డి గారికి? ప్రజల మీద మాట్లాడు, రైతు బంధు మీద మాట్లాడు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు, రైతు బంధు ఎకరాకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేది ఉంటుంది. అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టాలి. తెలంగాణ అంతటా ప్రజలను, రైతుల దృష్టి మరల్చాలి, ఇచ్చిన హామీలు తప్పుకోవాలి. ఇదే ఆయన చేసే పని. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి చూపి, చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు పాపం వాళ్ళకి బేడీలు వేసినావు. రైతులకు నీ సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నేను కొడంగల్ ప్రజలు కానీ, రైతులు కానీ, ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ అభివృద్ధి అవుతుంది, కొడంగల్ పెద్ద ఎత్తున ఎక్కడికో మన తెలంగాణలో నెంబర్ 1గా అవుతుందని చెప్పి ఆశతోని, ఒక నమ్మకంతో రైతులంతా నిన్ను ముఖ్యమంత్రి చేసినారు. వాళ్ళని ఏం చేసినావు? నిన్ను ఎన్నుకున్న రైతులను, నిన్ను ఎన్నుకున్న ప్రజలనే బేడీలేసి జైలుకు పంపించినావు. వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు, రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా? నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి, దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు భారతదేశం. బేడీలు వేసి హార్ట్ అటాక్ వచ్చిన రైతుకు కూడా బేడీలు వేస్తే రేపొద్దున హార్ట్ అటాక్ బేడీలు చూసి ఇంకెక్కువ హార్ట్ అటాక్ అయి చనిపోతే ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి? రైతులను జైలుకు పంపి 30-40 రోజులు రైతులను హింసించినావు. ఆ దాడి జరిగేదానికి కారణం ఎవరు? ప్రభుత్వ వైఫల్యం, మీ వైఫల్యం, పోలీసు వైఫల్యం.